హైదరాబాద్ మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా సరికొత్త నిర్మాణ మరియు సాగు యంత్రాల ప్రదర్శన ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా హాజరై ఈ మెగా కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. భారీ నిర్మాణ రంగంలో, సివిల్ వర్క్లో, అలాగే వ్యవసాయ అనుబంధ పనుల్లో ఉపయోగించే అత్యాధునిక గ్లోబల్ మిషనరీని ఒకే చోటుకు తీసుకొచ్చిన ఈ ఎగ్జిబిషన్ విశేషంగా ఆకట్టుకుంటోంది. దేశ విదేశాల్లో లభించే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, భారీ యంత్ర పరికరాలను తెలంగాణ ప్రజలకు, ఇక్కడి ఇండస్ట్రియలిస్టులకు అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో ఈ ఎగ్జిబిషన్ను డిజైన్ చేశారు. సరిహద్దులు దాటి అంతర్జాతీయ కంపెనీలు సైతం తమ బెస్ట్ ఇన్నోవేషన్స్ ను ఇక్కడ ప్రదర్శనలో ఉంచాయి. ఈ సందర్భంగా ప్రదర్శనను సందర్శించిన మంత్రి సీతక్క భారీ నిర్మాణాల్లో సమయం, శ్రమను ఆదా చేసే ఇలాంటి యంత్రాలు నేటి కాలానికి ఎంతో అవసరమని కొనియాడారు. కేవలం సివిల్ వర్క్స్ మాత్రమే కాకుండా రైతులకు సంబంధించిన వివిధ సాగు పనులకు ఉపయోగపడే హైటెక్ యంత్రాలను కూడా ఇక్కడికి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ అద్భుత ప్రదర్శనను ఏర్పాటు చేసిన ఆర్గనైజింగ్ బృందాన్ని, ఇందులో పాల్గొంటున్న దేశ విదేశీ కంపెనీలను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాదు రాబోయే రోజుల్లో తెలంగాణ పునర్నిర్మాణంలో, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో గ్లోబల్ కంపెనీలని భాగస్వామ్యం కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్ సిటీకి ఈ గ్లోబల్ కన్స్ట్రక్షన్ అండ్ అగ్రికెక్మెంట్ ఎగ్జిబిషన్ మరింత మేలు చేకూర్చనుంది. టెక్నాలజీ పరంగా కొత్త ఆవిష్కరణలను సొంతం చేసుకునేందుకు బిల్డర్లు, సివిల్ ఇంజనీర్లు, రైతులు ఈ ఎక్స్పో వైపు అడుగులు వేస్తున్నారు. హైదరాబాద్ నగర బోర్డున హైటెక్ సిటీ ప్రాంగణంలో మరి హార్డ్వేర్ సంబంధించి క్రషర్స్ ఈరోజు చాలా సంతోషం. ముఖ్యంగా మనకు మిషనరీ కావాలంటే వివిధ రాష్ట్రాలకు వెళ్ళి వివిధ దేశాల నుంచి తీసుకొచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దాన్ని ఎక్కడెక్కడ నుంచి ఏమేమి ఎంత రేట్ ఉంటుంది, ఏ మిషనరీ, ఏ కంపెనీ అనేది కూడా ఐడియా లేకుండా ఉంది. కానీ ఈరోజు మరి హైదరాబాద్ హైటెక్ సిటీలో స్టోన్ క్రషర్ కోసం సంబంధించినటువంటి మిషనరీస్ కావచ్చు, కానీ అమృత్ స్టోన్ క్రషర్ వారు, అదేవిధంగా ఇతరులు అందరూ కూడా ఇక్కడ అద్భుతంగా ఎక్స్పో పెట్టడం జరిగింది. జేసీపీలు కానీ, క్రషర్ స్టోన్ క్రషింగ్ చేసేటువంటి మిషన్స్ కానీ, అందులో రకరకాల కంపెనీస్ వాళ్ళు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సివిల్ వర్క్స్, ముఖ్యంగా కాంట్రాక్టర్స్ సంబంధించినటువంటి వర్క్స్, రైతులకు సంబంధించినటువంటి పనులను చేసేటువంటి యంత్రాలన్నీ కూడా ఈ 3 days ఇక్కడ ఎక్స్పో రూపంలో మన ముందుకు తీసుకురావడం జరిగింది. నన్ను ఆహ్వానించినటువంటి అమృత్ స్టోన్ క్రషర్ విజయకృష్ణ వారి బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రతి వస్తువు మన ప్రాంతంలో మన ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా ఈ ఎక్స్పో ద్వారా మరి ఈ యొక్క మిషనరీ మన గ్రామాలకు, మన పట్టణాలకు, మన ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారికి అభినందనలు. ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అన్ని కంపెనీలు సక్సెస్గా ఉండాలని, అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉండే రేట్లతోటి మీరు మాకు అందించాలని కోరుకుంటూ మీరు సంతోషంగా ఉండాలి. అదేవిధంగా కాంట్రాక్టర్స్ కూడా రావడం జరిగింది. అందరూ కలిసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగం పంచుకోవాలని కోరుకుంటూ విజయకృష్ణ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు. అమృత్ స్టోన్ క్రషర్ వారు మరి మమ్మల్ని ప్రత్యేకంగా ఈ ఎక్స్పోకు ఆహ్వానించడం జరిగింది. వారికి ధన్యవాదాలు.